హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తారో అందరూ దీన్ని మాత్రం తప్పకుండా షేర్ చేయండి. పిల్లల భవిష్యత్తుని కాపాడిన వాళ్ళం అవుతాము. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది యాక్చువల్గా నేను ఈ మధ్య రీసెంట్గా ఆటిజం పేరు మీద చాలా అవేర్నెస్ అవగాహన అయితే పేరెంట్స్కి కానీ బయట ఉన్న వాళ్ళకి కూడా చాలా ఐడియా వస్తుంది. కానీ ఇంకా తెలియని వాళ్ళు, ఇంకా ఈ ప్రాబ్లం ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే చెప్తున్నాను, ఇది తప్పకుండా వీలైనంత మందికి షేర్ చేయండి. విషయం ఏంటి అంటే, పిల్లలు ఎప్పుడైతే 2 to 3 years లోపు మనకి ఈ ఆటిజం సింటమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయండి. పిల్లల్లో న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ అనమాట ఇది. ఆ డెవలప్మెంట్ అనేది కొంచెం స్లో ప్రోగ్రెస్లో ఉంటుంది. ఇది యాక్చువల్గా 5 years దాటితే మాత్రం మనకి నిజంగా చాలా కష్టం అండి. యాజ్ ఏ పేరెంట్గా నేను అనుభవిస్తున్న బాధ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మన పిల్లలు మనకి ఎప్పటికీ భారం కారు. కానీ ఈ ప్రాబ్లమ్ని పిల్లలు వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు కూడా నార్మల్ కిడ్స్ లాగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఈవెన్ నార్మల్ కిడ్స్కి వీళ్ళు ఇష్టం ఉన్నా కూడా వాళ్ళతో కలవలేకపోతున్నారు. వాళ్ళు కూడా వీళ్ళు కలవలేకపోయేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది వీళ్ళ మీద. సో వీళ్ళు ఆ లైఫ్ని మిస్ అవుతున్నారు అనమాట. నాకు ఇది చాలా బాధగా ఉంది. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ హాలిడేస్లో అందరం కలుస్తున్నాము, అందరితో కల్పిస్తున్నాం, కానీ వాళ్ళు ఆ ప్రోగ్రెస్ అనేది మాత్రం జరగడానికి చాలా స్లో అవుతుంది. దయచేసి పేరెంట్స్ మీ పిల్లల్లో ఎటువంటి అబ్నార్మాలిటీస్ చూసినా, చిన్న డిఫరెన్స్ ఏదైనా గమనించినా కానీ మీరు థెరపిస్ట్ దగ్గరని కానీ లేకపోతే మీ పీడియాట్రిషియన్ని కానీ ఎవరైనా న్యూరో డెవలప్మెంట్ సర్జరీస్ చేసే వాళ్ళు అలా తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే గూగుల్లో అయినా కానీ యూట్యూబ్లో అయినా కానీ ఎలాగైనా సరే సెర్చ్ చేసి ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి. పిల్లలు ఏంటి కొంచెం డిఫరెన్స్ ఉంది, ఏదో తేడా ఉంది, పిలిస్తే పలకడం లేదు అని మీకు ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ కనిపించింది అంటే మాత్రం వెంటనే దాని గురించి మీరు ఏదో ఒక స్టెప్ అయితే తీసుకోండి. ఎందుకు అంటే 1 or 2 years లోపు 3 years లోపు ఈ ప్రాబ్లమ్ని వెంటనే మనం సాల్వ్ చేసుకోగలం. నా లైఫ్లో నేను ఈజీగా ఒక 5 మెంబర్స్ని అయితే కాపాడగలిగాను. నాకైతే అది చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్లో మనం ఎప్పుడైతే మనం ఫస్ట్ పిల్లల్లో ఈ డెవలప్మెంట్ ఎక్కడో డిలే ఉంది, ఏదో జరుగుతుంది ఈ పిల్లల్లో ప్రాబ్లం అని చెప్పి నేనైతే గమనించి నా కార్తీక్లో నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకూడదు అని చెప్పి వాళ్ళలో చూసిన వెంటనే ఆ పేరెంట్స్కి అయితే చెప్పాను. వాళ్ళు ఇప్పుడు సూపర్గా ఉన్నారు, నార్మల్ స్కూల్కి వెళ్తున్నారు, నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. నిజంగా అయితే మాకు ఇప్పుడు అది జరగడానికి కానీ అది చేయడానికి కానీ పాసిబిలిటీ లేకుండా ఉంది. నేను వేయడానికైతే నార్మల్ స్కూల్లో వేస్తున్నాను, కానీ చాలా వరకు టీచర్స్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదనో ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ఎంతో కొంత వెనకబడేలా చేస్తున్నారు. ఎందుకు అంటే అందరి కిడ్స్ని చూసుకోవాలి కాబట్టి వాళ్ళని కూడా నేనేం బ్లేమ్ చేయడం లేదండి. కానీ ఎక్కడో ఒక చోట అయితే మన పిల్లలు వెనకబడుతున్నారు. అది కూడా 5 years తర్వాత చాలా డిలే అవుతుంది. మీరు మాత్రం ఎంత తొందరగా గుర్తించగలిగితే ఈ ప్రాబ్లమ్ని, అంత తొందరగా పిల్లల్లో ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ ఉంటే మాత్రం మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్లో ఎక్కడైనా మీకు పార్క్స్లో కనిపించినా సరే చిన్నపిల్లల్లో ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సెస్తో కనిపిస్తే మాత్రం వెంటనే మీ బాబుకి ప్రాబ్లం ఉందని చెప్పేసేయండి. పేరెంట్స్ ప్లీజ్ ఎవరైనా చెప్తే మాత్రం యాక్సెప్ట్ చేయండి. నేను చెప్పేది ఫస్ట్ అదే. మేము కూడా యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. అది అంత డిలే చేయడం వల్లే నాకు ఇన్ని రోజుల నుంచి నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూనే ఉన్నాను. 3 years లోపు మరి కనుక మీరు నిజంగా ఈ ప్రాబ్లమ్ని గుర్తించగలిగితే వాళ్ళకి డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. నా చేతుల్లో నేను రాసిన పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. నేను స్వయంగా నేను చెప్పి ప్రాబ్లం చెప్పి వాళ్ళు ఇప్పుడు నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దయచేసి పిల్లల్లో మాత్రం ఈ ప్రాబ్లమ్ని కంటిన్యూ అయ్యేలా చేసుకోకండి. తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. దీన్ని చిన్న ప్రాబ్లంగా అయితే తీసుకోవద్దు. నిజంగా చెప్పాలి అంటే దీనికి ప్రాపర్ రీజన్స్ అయితే ఏం లేవండి. కానీ నేను చెప్పేది ఏంటి అంటే నిజంగా అయితే ఒక లెక్కలో చెప్పాలి అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేడీస్ బిఫోర్ 3 months అయినా ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేసుకునే పని అయితే బిఫోర్ 6 months నుంచి కానీ లేదంటే అట్లీస్ట్ 3 months నుంచి కానీ బయట ఉండే జంక్ ఫుడ్ మానేసేయండి. జంక్ ఫుడ్ అంటే మీకు డౌట్ వస్తుంది, ఏంటి వస్తుంది జంక్ ఫుడ్ కింద అని. అది ఆయిలీ ఫుడ్స్ అవ్వచ్చు, లైక్ ఇప్పుడు మైదాతో చేసిన పిజ్జా, బ్రెడ్ కావచ్చు. మనం ఆటా బ్రెడ్డే కదా అని కూడా చాలామంది అనుకుంటూ ఉండారండి. నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. మీకు వీలున్నంత వరకు హోమ్ మేడ్ చేసుకోండి, అది కూడా తక్కువ ఆయిల్ వేసుకోండి. వెజిటేబుల్స్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి, ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి.
ఈ పిజ్జా బర్గర్ మీకు ఎంత క్రేవింగ్స్ ఉన్నా కూడా కొన్ని అయితే తినొద్దండి. ఎందుకు అంటే ఇది పిల్లల లైఫ్, ఒక రోజుతో అయ్యేది కాదు, మనం లైఫ్ లాంగ్ ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే అస్సలు స్ట్రెస్ తీసుకోవద్దు. వీలైనంత వరకు మీరు ప్రశాంతంగా ఉండడానికే ట్రై చేయండి. మీకు ఇన్ కేస్ ఏదైనా స్ట్రెస్ వస్తుంది అంటే ఆ టైంలో మంచిగా సాంగ్స్ వినడం కానీ, మీ పార్ట్నర్తో చెప్పండి, వాళ్ళని అర్థం చేసుకునేలా చెప్పండి. మీ అత్తగారు ఎవరైనా సరే, సిబ్లింగ్స్ కానీ, మదర్ ఇన్ లా, ఇలాగ ఎవరి దగ్గర నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో మాత్రం మీరు ఆ స్ట్రెస్ తీసుకోవద్దు. అందరితో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి, అందరితో మంచిగా ఉండండి. ఎదుటి వాళ్ళు కూడా మనతో మంచిగానే ఉంటారు మనం మంచిగా ఉంటే. సో ఇది కూడా చూడండి, అసలు ప్రాబ్లం అయితే తెచ్చుకోవద్దు. జెంట్స్ కూడా అండి, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకునే అలవాట్లు ఉంటే కూడా అవి మానేయండి. మీరు ప్లానింగ్ చేసుకునే 6 మంత్స్ నుంచి 3 మంత్స్ నుంచి ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఊరికే మెడికేషన్ కూడా తీసుకోవద్దు. డాక్టర్ సజెస్టెడ్ అయితేనే తీసుకోండి. మెడికేషన్ కూడా ఎక్కువ తీసుకోవద్దు. వ్యాక్సిన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు, నాకైతే అది ఐడియా లేదు. సో ఈ ప్రాబ్లం ఎలా వస్తుంది, ఏ సైడ్ నుంచి వస్తుంది అనేది మాత్రం మనకు తెలీదు. కానీ ఎక్కడో ఒక చోట మనం అయితే స్టెప్ తీసుకోవాల్సిందే. ప్రతి చోట మనం జాగ్రత్త అయితే పడాల్సిందే. నిజానికి నాకు ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు, అయినా మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. నేనేంటంటే నిజంగా అయితే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి కూడా నేనైతే సజెస్ట్ చేస్తూనే ఉన్నా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఫుడ్ మంచిగా తీసుకోండి, బయట ఫుడ్ తీసుకోవద్దు, ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవడానికి, ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఇంకా స్ప్రౌట్స్ తినండి. ఎంతో మనకి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, మనకి నైస్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, హెల్త్ ఎలా మంచిగా ఉంచుకోవాలి అని చెప్పేసి. మన గట్ని మంచిగా ఉంచుకుంటే మన పిల్లలు కూడా బాగుంటారండి. ఇది వాళ్ళ ఫ్యూచర్. మనం ఈరోజే కదా, ఇప్పుడే కదా అన్నట్లుగా మనం ఆలోచించకూడదు. దయచేసి పేరెంట్స్ అందరూ నేను చెప్పే ఈ రిక్వెస్ట్ని అర్థం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైనంత మందికి, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి, అందరికీ ఈ మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్ని అయితే ఏ పిల్లలు ఫేస్ చేయకూడదని నా బాధ అంతా. దయచేసి నా రిక్వెస్ట్ని అయితే అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పిల్లలు కూడా ఈ ప్రాబ్లంతో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ త్వరగా బయటపడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.